ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పీజీ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన తెలిపారు. మొబైల్ షాపు, లైట్ వెలుతురు పెట్టుకొని విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. మాకు 15-16 వచ్చేసి గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ 28 నుంచి మార్చ్ 2 వరకు నెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు ఈ రెండింటి ఎగ్జామ్స్ మధ్యలో మాకు సెమిస్టర్ అనేది పెట్టారు. యాక్చువల్గా అయితే మాకు 6 మంత్స్లో సెమిస్టర్ అయిపోయేది, వీళ్ళు 4 మంత్స్లో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు. సో దానివల్ల మా మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఏ సిలబస్ కూడా మాకు కంప్లీట్గా రాలేదు, ఎవరు కూడా కంప్లీట్గా చదువుకోలేదు. వీళ్ళందరూ సిఎస్ఐఆర్ నెట్కి గేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలంటే కష్టపడుతున్నారు. మళ్ళీ 10 నుంచి 11 మధ్యలో మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటారు. ప్రాక్టికల్స్ అయిపోయిన వెంటనే గేట్ ఉంది, గేట్ అయిపోయిన వెంటనే సెమిస్టర్ ఉంది, మళ్ళీ వెంటనే సిఎస్ఐఆర్ నెట్ ఉంది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అందరు ప్రతి ఒక్కరు అన్నం తినకుండా ఎండలో కూర్చొని చేస్తూనే ఉన్నారు. కనీసం బయటకు వచ్చి కూడా మా బాధలు ఎవరు కూడా వినట్లేదు. వస్తున్నారు, ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఏంటి అని కనుక్కుంటున్నారు, పోతున్నారు. కానీ వాళ్ళకి తెలుసు మా ప్రాబ్లమ్స్ ఏంటిదన్నది తెలుసు, అయినా కూడా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎవరు రావట్లేదు. సో మేము ఏమనుకుంటున్నాం అంటే మార్చ్ స్టార్ట్ తర్వాత సెమిస్టర్ పెట్టాలని కోరుకుంటున్నాం. మేము పోస్ట్ పోన్ అయ్యే వరకు ఇప్పుడు చేస్తూనే ఉంటాం.